లేదని రాయండి. ఆ జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉండి అది ఇచ్చారు, వెనకాల గ్రీన్ మ్యాట్ పెట్టుకొని మీటింగ్ చదివారు, చదివితే దాన్ని అక్కడ లైవ్ వదిలేరని చెప్తారు రేపు పొద్దున. అంతకన్నా కూడా దిగజారి ఇంకా వ్యవహరిస్తూనే ఉంటారు. అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాం సాయి గారు. రెండో అంశం, రేపు పొద్దు నుంచి ఇంకా మీటింగ్లు కూడా మేము రోజుకు 2-3 నియోజకవర్గాలు ఉండేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల షెడ్యూల్ అంటే స్టార్టింగ్ లో 2-3 నియోజకవర్గాలు, ఇంకెళ్లే కొందికి 4-5 నియోజకవర్గాలు కూడా డైలీ కవర్ అయ్యేటట్టుగా మీటింగ్లు పెట్టాలని ఆలోచన. బట్ ఇంత పెద్ద పెద్ద మీటింగ్లు ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది కార్యకర్తలకు సంబంధించి. ఎందుకంటే దాదాపుగా 3 జిల్లాలు 4 జిల్లాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అక్కడ పబ్లిక్ అటెండ్ అయ్యేటటువంటి మీటింగ్లు కాబట్టి ఇది పెద్ద బహిరంగ సభలు పెట్టాము. సో ఇప్పుడు బహిరంగ సభలు వాళ్ళు కూడా పెట్టుకోమనండి. మేము 15 లక్షలు అన్నాం కదా, ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు, దేశ ఫిగర్ కదా, దేశవ్యాప్తంగా పెద్ద ఫిగర్ ఆయన, 303 సీట్లు ఉన్నాయి ఆయన. యువతలో సినిమా హీరో పవన్ కళ్యాణ్ స్వచ్ఛందంగా తరలిస్తారు, నానే చెప్తున్నారు కదా. పక్కన తెలంగాణలో కూడా అభిమానులు ఉంటారు కదా. చంద్రబాబు నాయుడు 45 సంవత్సరాల ఇండస్ట్రీ కదా, ముగ్గురు కలిసి పెడుతున్నారు కదా, తలా ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టుకొని మరి మీకు కూడా 20 లక్షలు వచ్చిందని చెప్పి చూపించండి. నిజంగా మీకు పబ్లిక్ ఎందుకు అవసరం, మీరే చెబుతున్నారు కదా. మాకు అసలు రాకపోయినా 20,000 మంది వస్తే దాన్ని 10 లక్షల మంది వచ్చారని చెప్పి ఈ ఖాళీ చైర్లు అన్ని మేము కూడా చూస్తున్నాం. ఏం చూపించండి, దాంట్లో ఏమన్నా ఏం చూపిస్తాం. మీటింగ్కి వెళ్ళానండి బాబు, రోడ్ల మీద కూడా బారులు తీరు జనాలు ఉన్నారు. ఇంక అందుకని మీ విజ్ఞతకు వదిలేస్తున్నా అన్న. ఇప్పుడు మనం తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. తెలిసి నటించే వాళ్ళకి ఎంతసేపని మనం చెబుతాం. శాంతి ప్రసాద్ గారు మీకు తెలియదు అనుకోండి, మేము చెబుతాం. తెలిసిన వాళ్ళకేం చెప్పొచ్చు, నటించే వాళ్ళకి ఏం చెప్తాం, నటించే వాళ్ళకి ఏం చెప్తాం. నిన్నటిదాకా మీరు మాట్లాడింది ఏందో, ఇప్పుడు ఏ విధంగా మాట్లాడుతున్నారో. నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు దొంగ అయిపోయాడు, చంద్రబాబు నాయుడు అంత దోపిడీదారుడు లేడు. మళ్ళీ వెళ్ళి రోజు ఏం మాట్లాడతాం మీలాంటి వాళ్ళతో, మీ రాజకీయ పార్టీలతో ఒక క్లారిటీ ఉండదు, స్పష్టత ఉండదు. ఎవరి గురించి మాట్లాడమంటే దాంట్లో డిఫరెంట్ మళ్ళీ మనం డిఫర్ అయిపోతున్నాం ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు ఈ సభల తర్వాత మీరు మేనిఫెస్టో ఎందుకని నిన్న అనౌన్స్ చేయలేదు సార్? వాస్తవం ఏంటంటే మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని మా వాళ్ళు కొంతమంది నాయకులు ప్రకటించిన మాట వాస్తవం. రాసింది విజయసాయి మేనిఫెస్టో అంతకుముందు అయితే పెద్దిరెడ్డి గారు కూడా అనంతపురంలో రాష్ట్రంలో మేనిఫెస్టో ఉండొచ్చు అని చెప్పారు. బట్ ఇంకా ఫైనల్ కాలేదు సార్ సాయి గారు. వాస్తవం ఏంటంటే కొన్ని ఇప్పుడు పెంచాల్సినవి ఉంటాయి, పెన్షన్ లాంటివి. సో అది ఎంత పెంచాలి, ఎట్లా? ఎందుకంటే ఇప్పుడు 60 సంవత్సరాలకి, అంతకుముందు 60 సంవత్సరాలు 60 సంవత్సరాలకు వచ్చింది, ఇప్పటికే 66 లక్షల మందికి పెన్షన్ అవుతుంది. అదే దాదాపుగా నెలకు 2,000 కోట్లు. సో అవతల వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు కాబట్టి మేము అడ్డగోలుగా హామీలు ఇచ్చే పరిస్థితి ఉండదు కూడా. ఎందుకంటే మేము దాన్ని చూసుకొని ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎగ్జాక్ట్ ఫిగర్ తో సహా చెప్తున్నారు. ఇదిగోండి కొన్ని పథకాలకి ఎంత అవుతుంది, సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత, ఈ పథకాలకి 58,000 కోట్లు అవుతుంది, ఈ 8 పథకాలు కదిలీలేరు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చేవి కూడా కంపేర్ చేస్తే ఇంకో అదనంగా 70,000 కోట్లు 75,000 కోట్లు అవుతుంది. ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిన్న అనౌన్స్ చేసిన పెన్షన్ ఏదైతే 50 సంవత్సరాల వాళ్ళకి 4,000 ఇస్తామని చెప్పింది, దాన్ని చూస్తే 90,000 కోట్లు అవుతుంది. 90,000 కోట్లు ఇప్పుడు ఇదొక మేము ఇచ్చే సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్లు వేసుకోండి సాయి గారు. అంటే ఇప్పుడు 2,80,000 కోట్లు డీబీటీ ద్వారా 4 సంవత్సరాల్లో చేసామంటే దాదాపుగా 5-6 3 లక్షల కోట్లు ఆల్మోస్ట్ 5 సంవత్సరాలకి. అంటే ఇది చూస్తే 1,50,000 కోట్లకు 1,60,000-1,70,000 కోట్లు సంవత్సరానికి కావాలి. మన బడ్జెట్ ఎంత? సో వాళ్ళు ఇచ్చారని చెప్పి మేము అడ్డగోలుగా 7,000 చేస్తాం పెన్షన్, 6,000 చేస్తాం, నిరుద్యోగ వృత్తి ఈ టైప్ ఇవ్వం సాయి గారు. క్లియర్ గా ఉన్న క్లారిటీగా. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు 2009లో ఎట్లా 1-2 హామీలే నేను అదనంగా ఇవి చేస్తాను, ఇప్పుడు మీ కంటిన్యూ చేస్తా అంటారు, ఆ టైప్ ఆఫ్ ఏ ఉంటది తప్ప చేయలేని అయితే ఇవ్వం. బట్ చెప్పావా ఖచ్చితంగా ఆ సంక్షేమ పథకాలను ఇంప్లిమెంట్ చేస్తాం. అందుకనే దానికి సంబంధించి మొత్తం తీసుకుంటున్నారు, ఇంకా ఇన్పుట్స్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నారు. ఎంతమంది దీనికి అవుతారు, దీనికి ఎంతమంది అవుతారు, మనం చూస్తే ఎలా అవుతుంది, రేపొద్దున ఎక్కడి నుంచి ఉంటది, ఇవన్నీ బేరీ చేసుకుంటున్నాం కాబట్టి కొంత టైం తీసుకుంటున్నారు. రైట్. నరసింహరావు గారు, ఈ సభలో అన్నట్టు